वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ओम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారి సమర్పణలో మనము జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా జగన్నాథ అష్టకంలోని 4 శ్లోకాలని వివరణతో చెప్పుకున్నాం. ఆత్మీయ మిత్రులారా, ఇప్పుడు మనం ఆ మిగిలిన 4 శ్లోకాలని కూడా తెలుసుకోబోతున్నాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ భగవానుడు సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడితో సహా వెలిసినటువంటి దివ్య క్షేత్రము అనేక అద్భుతాలకు ఉన్నతమైనటువంటి, అసలు సాధారణ పండితులకు మేధావులకు అర్థం కానటువంటి అద్వితీయమైనటువంటి సైన్స్కు అందనటువంటి ఎన్నో వింతైనటువంటి మహాద్భుతమైనటువంటి విశేషాలకు ఆలవాలం మన పూరి జగన్నాథ క్షేత్రం. ఈ పూరి జగన్నాథ క్షేత్రము అసలు భగవంతుడి ఉనికి గురించి ఆధునిక కాలంలో కూడా ఎంత గొప్పగా ఈ భగవత్ శక్తి మనకి దర్శనమవుతోంది అన్నటువంటి విషయానికి, భగవంతుడి మీద మనకు మరింతగా ఆ శ్రద్ధ భక్తులు ఆ పారవస్యము పెంపొందడానికి కూడా చాలా అత్యవసరమైనది పూరి క్షేత్రాన్ని గురించి తెలుసుకోవడం అన్నదండి. నిజంగా అసలు ఎన్ని విశేషాలు అసలు మహాద్భుతం. అక్కడ వెలిసినటువంటి ఆ మూర్తులు ఎలా చెక్కుతారో అన్నది అద్భుతము, అక్కడికి ఎట్లా వస్తాయన్నది అద్భుతము, ఏ యంత్రాల మీద అవన్నీ కూడా ప్రతిష్టాపన కావింపబడ్డాయి అన్నది ఒక అద్భుతము, అక్కడ వండేటువంటి విచిత్రమైన పద్ధతుల్లో వండేటువంటి అన్న ప్రసాదాలు ఒక అద్భుతము, ఆ రథయాత్ర ఒక మహాద్భుతము. పురీ క్షేత్రంలో ప్రధానమైనటువంటి గోపురం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం అయిన ఎగురుతున్న ధ్వజము గాలికి, మామూలుగా గాలి ఏ పక్క వీస్తే ఆ పక్క ఎగురుతుంది కదండి ఒక జెండా అనేది, ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందంటండి. అక్కడ భక్తులు తమ కోరికలకి మనకి ఎట్లా ముడుపు కట్టుకుంటాము, దేవుడికి ఎట్లా ఇదిగో స్వామి మాకు ఈ ఆపద గట్టెక్కిస్తే, మాకు ఈ కష్టం గట్టెక్కిస్తే, మాకు ఈ కోరిక తీరితే నీకు ఇది సమర్పిస్తాం అది సమర్పిస్తామని భగవంతుడిని కోరుకోవడము వేడుకోవడము సాధారణమైన విషయం కదా ఏ క్షేత్రంలో అయినా కూడా. అట్లాగా ఇక్కడ ఆ ధ్వజము సమర్పిస్తారంట భక్తులు. అనేక ఇదిగా కొలతలు అవంతా కూడా నిర్దిష్టమైనటువంటి శాస్త్ర పద్ధతిలోనే జరుగుతాయి అక్కడ. అబ్బా అస్సలు దాని గురించే మనం కొద్ది రోజుల పాటు చెప్పుకోగలిగినంత విశేషాలు చరిత్ర అంతా ఉందండి.
ఏది జగన్నాథ క్షేత్ర విశేషాలు. అయితే మనం ప్రస్తుతం ఈ స్తోత్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మొదట 4 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనము 5వ శ్లోకానికి వెళుతాం. రథారూఢో గచ్చన్ పథమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధు సకల జగతాం సింధుతనయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించి నిర్వహించేటువంటి ఆ స్వామి, జగత్తుకి అధినాయకుడు ప్రభువు అయినటువంటి స్వామి జగన్నాథుడు. ఆ జగన్నాథుడు నా కళ్ళ ముందు కనబడుగాక, సాక్షాత్కరించుగాక. జగన్నాథ స్వామి నయనపథగామి అన్నటువంటి వాక్యం ప్రతి శ్లోకం చివర వస్తుంటుందని చెప్పుకున్నాం కదా మిత్రులారా. అది అక్కడ అర్థం. అంతకంటే కావాల్సింది ఏముందండి? ఎంత సాధన చేయాలి, ఎంత తపస్సు చేయాలి. ఆ తపస్సులకు సాధనలకు మనం భగవంతుణ్ణి నిరంతరము స్మరించడానికి మనకి ఒక అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పద్ధతి ఏదంటే ఇదిగో ఈ విధంగా సంకీర్తనలు స్తోత్రాలు చేసుకొని మనసారా ఆ భావాన్ని పట్టుకొని అందులో లయించిపోవడం, పరవశించిపోవడం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపాసన. ఎందుకు? మహా అద్వైత జ్ఞాన సంపన్నులైనటువంటి అన్నమాచార్యులు కావచ్చు, త్యాగరాజస్వామి కావచ్చు, భగవాన్ శ్రీరామకృష్ణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సంకీర్తన ద్వారా, ఒక గీత ఆలాపన ద్వారా, స్తోత్రం ద్వారా భగవంతుణ్ణి ఎందుకు వేడుకుంటున్నారు, స్తోత్రాలు చేస్తున్నారండి? అటు ఇటు పలు విషయాల మీద పరిగెత్తిపోయే ఈ మనసుందే, ఈ మనస్సుని ఆ భగవత్ సంబంధమైన విషయంలో, ఆయన రూపంలో, ఆయన గుణగణాలలో, ఆయన చరిత్రలో, ఆయన క్షేత్ర విశేషాలలో, ఆయన లీలలో, ఆయన మహాత్మ్యంలో మనస్సు లగ్నం కావడానికి ఇంతకు మించిన గొప్ప మార్గం లేదు. ఒక పురాణ శ్రవణం కావచ్చు, మనసారా మనం చేసుకునేటువంటి ఇదిగో ఈ స్తోత్రాలు, ఇదిగో ఈ గానాలు. భగవాన్ రామకృష్ణులు పూజా కార్యక్రమాలన్నీ అద్భుతంగా అపురూపంగా నిర్వహించేసిన తర్వాత అమ్మ ముందు కూర్చొని ఒక్క పాడేవారండి నాయన స్వామి. అబ్బా, అంత మధురాతి మధురంగా గంధర్వులు సైతం ఆశ్చర్యచకితులయ్యేటంతటి దివ్యమైన గాత్రం వారిది. అంత అద్భుతంగా ఆలపించేవారంట పాటలు. ఆ పాటలు ఎలాంటి పాటలు? అంతకు ముందు జగన్మాత దర్శనం కోసం తపించిపోయి భవతారిణి కాళికామాత తల్లి, ఆ తల్లి దర్శనం కోసం తపించి దర్శనం అయిన తర్వాత కలిగినటువంటి అనుభూతితో రామకృష్ణుల వారి కంటే ముందు తరించిన మహనీయులైన రమాకాంత్, రాంప్రసాద్, మన్నించండి, రాంప్రసాద్, కమలాకాంత్, వీళ్ళు రాసిన పాటలు ఎక్కువ పాడేవారు. ఆయన ఆ భావం లేక అలా వెళ్ళిపోయేవారు. అది మనం పట్టుకోవాల్సింది. ఏమంటే ఒకసారి స్వామి వివేకానందని ఆయన భారతదేశ పర్యటన అంతా చేస్తున్న సమయంలో ఒక భక్తుడు అడుగుతాడు, స్వామి నేను ఎంతకాలంగానో సాధన చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు చేస్తున్నాను, ఓ అహోహోహో భలే చేస్తున్నాను, అయినా నాకెందుకో అనుభూతి రావటం లేదే స్వామి. నేను ప్రాధేయపడతాడు, అడుగుతాడు, విలపిస్తాడు. అప్పుడు నువ్వు చిలక పలుకుల్లాగా అంత సంస్కృతంలో ఓ గొప్ప గొప్ప భాషా పటిమ ఉండేటువంటివి కాకుండా నీ మనసంతా దానిలో ఉంచి ఆ భావాన్ని గ్రహించి ఒక భావ పారవస్యంతో చేయవయ్యా, అనుభూతి వస్తుంది అని చెప్తారండి వివేకానంద స్వామి. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే అందులో ఏం చెప్తున్నారు అనేది మన బుర్రకెక్కాలి, మన మనసు స్పందించాలి, మన హృదయం ద్రవించాలి.
అది విషయం అక్కడ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా మా బుధా భావ సమన్వితాః అని ఉంటుంది అక్కడ. భావముతో కలిసి నన్ను సేవించాలి, ఈ భావనతో నన్ను ప్రార్థించాలి, సేవించాలి అని ఉంటుందండి. అక్కడ గీతా మకరందం ఉంది చూడండి, మన విద్యాప్రకాశానందగిరి స్వామి యొక్క అద్భుతమైన గ్రంథము. అందులో ఆయన ఎంత గొప్పగా రాస్తారంటే, ఈ భావము ఏ భావమైతే అక్కడ ప్రతిపాదించబడ్డదో చెప్పబడ్డదో ఈ స్తోత్రాలలో కావచ్చు, ఆ ప్రార్థనలలో కావచ్చు, సంకీర్తనలలో కావచ్చు, ఆ భావాన్ని మనం పట్టుకోకపోతే, ఆ భావాన్ని మన మనస్సార అనుభూతి చెందలేకపోతే, తోటాలేని తుపాకీ ఇది లాగుంటుందయ్యా అని చెప్పి రాస్తారండి అక్కడ. తోటాలేని తుపాకీ ఏముంటుందండి, ఒకటి శబ్దం తప్పిస్తే ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అట్లాగా ఆ భావాన్ని మనం పట్టుకోవాలండి, అది ముఖ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సకల జగద్బంధువైనటువంటి ఆ స్వామి లక్ష్మీదేవితో కూడి రథం మీద వెళుతుండగా, రథారూఢో గచ్చన్ పథమిళిత భూదేవ పటలై, మార్గమధ్యంలో బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా వచ్చి ఆయనని స్తోత్రం చేశారంట. అందుకు మనం ఇక్కడ స్తోత్రం గురించి చెప్పుకుంటున్నది. ఆ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రద్ధగా విని దయాసముద్రుడైన ఆ స్వామి వారిని కరుణించాడు. అట్టి జగన్నాథ స్వామి నా కనుల ముందు ప్రత్యక్షమగుగాక, నిలుచుగాక. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఊరికేనే కాదు ఈ స్తోత్రాలు ఇవన్నీ చేయడం అన్నది, మన మనస్సు ఆ భావనలేకే వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి ఈ వాక్యాలలోకి, పదాలలోకి, ఈ భావనలోకి వస్తుంది. మనసు అలాగా భగవంతుణ్ణి పట్టుకుంటుంది, భగవంతుడితో అనుసంధానం అవుతుంది. ఆ భగవద్భావనలో మనం లయించిపోతాం. ఏం కావాలి జన్మకు అంతకంటే? అందుకు స్తోత్రానికి అంత ప్రాధాన్యం అండి, అంత ప్రాధాన్యం. సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మంత్రమయమైన దైవీ శక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటామే మనము, ఆ శక్తి ఈ భావ ప్రకంపనలు, శబ్ద ప్రకంపనల ద్వారా స్పందిస్తుంది, ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. అంతకంటే కావాల్సిందేముంది? అది స్తోత్ర పఠనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, విశేషం, ప్రయోజనం. కాబట్టి ఆత్మీయులారా, మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ నోటితో ఎన్ని మాటలు, ఎన్ని వ్యవహారాలు చేస్తామండి. దిక్కులేనండి. ఏం భగవత్ సంబంధమైన ఎంతో కొద్దిగా అన్నా మనం సాధన చేయలేమా? మెదడులో నిలుపుకోలేమా? మనసులో అనుభూతి చెందలేమా? ఏదో ఒకటి నిద్ర లేస్తే దాన్నే చేస్తే మనకు రోజంతా కూడా ఆ భావన మీదనే, ఆ స్తోత్రం మీదనే, ఆ శ్లోకం మీదనే మనస్సు నిలుస్తుందండి. నిలుపుకోవాలి. ఇంకెందుకు సాధన అనేది? మీరందరూ అలా చేసేవాళ్లే కాబట్టి మీకు అందరికీ వందనాలు. రెండోసారి మనం ఇంకా 6వ శ్లోకానికి వెళ్దాం. ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే, చాలా కాలం క్రితము ఋషిపీఠం మనకి నెల నెల వస్తుందండి. మన రామకృష్ణ ప్రభలాగే గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిది ఆ పుస్తకము చాలా అద్భుతమైన పుస్తకం. సంవత్సరం విశేష సంచిక అని పెద్ద పుస్తకం వస్తుంది. చాలా విలువైన వ్యాసాలు ఉంటాయి అందులో ఒక వ్యాసము అక్షరాలలో కనిపించని అక్షయ రూపాలు. దాంట్లో ఏముంటుందంటే, ఈ విష్ణు సహస్రనామాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పౌనఃపుణ్యము అంటే ఆ శబ్దాలన్నీ ఏ విధమైన ప్రకంపనాల్ని పుట్టిస్తాయి, ఆ శబ్దశక్తి ద్వారా ఏ విధంగా అక్కడ భగవత్ రూపము సూక్ష్మ మండలంలో ప్రత్యక్షమవుతుంది అనేది సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు చూడండి. అటువంటి తార్కికమైనటువంటి శాస్త్రబద్ధమైన గొప్ప సైంటిఫిక్ దీంతో రాశారండి. శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాశారు. భలే ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని స్తోత్ర పారాయణం చేసినప్పుడు ఎంతో అద్భుతంగా సూక్ష్మ మండలంలో ఏ విధంగా విష్ణువు యొక్క దివ్యాతి దివ్యమైనటువంటి ఆ స్వరూపం ఉంటుందో, లలితా సహస్రనామం చేసేటప్పుడు వాయుమండలంలో అంతా కూడా ఆ విధమైనటువంటి ఏ స్వరూపం అక్కడ ఉంటుందో వాళ్ళు సైంటిఫిక్గా నిరూపించారండి. గొప్ప ఆర్టికల్. ఎంత అద్భుతమైన విషయం చూడండి. కాబట్టి స్తోత్ర పఠనం సామాన్యమైనది కాదు. 6వ శ్లోకం.
పరబ్రహ్మాపీశః కువలయ దళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రే నిహిత చరణోనంత శిరసి రసానందో రాధా సరసవపురాలింగన సుఖో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఆ స్వామి పరబ్రహ్మ. సామాన్య జగన్నాథ స్వామి పరబ్రహ్మం కదా ఆయన. ఈ జగత్తుకంతా అధిపతి. ఎలా ఉన్నాడు? కలువరేకుల వలె వికసించిన కన్నులవాడు, నీలాద్రి నివాసి, అనంతుడనే సర్పరాజు తల మీద కాలు మోపినవాడు, రసానంద స్వరూపుడు, రాధ యొక్క సరసమైన శరీరాన్ని ఆలింగనం చేసుకుని మైమరచినవాడు. అట్టి ఆ జగన్నాథ స్వామి నా కనుల ముందు నిలుచుగాక. ఇక్కడ ఏం అర్థం అంటే అండి, స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని ఎక్కడన్నా చూడండి మీరు. పద్మపత్రాక్ష, కలువలను పోలినటువంటి కలువరేకులు లాంటి కనులు, వికసించిన కనులు, ఆకర్ణాంతం ఉన్నట్టు కనులు, అలా చెప్తారు స్వామి యొక్క దృష్టిని. ఇప్పుడు మనకి జగన్నాథ స్వామి, జగన్నాథ క్షేత్రంలో ఉన్న జగన్నాథుడి యొక్క నేత్రాలు కూడా చూడండి, కనురెప్పలు ఉండవు, కనురెప్పలు ఉండవు, చక్రాల్లాంటి కళ్ళు. చొక్కా అఖి అంటారంట ఒరియా భాషలో. గుండ్రంగా ఉన్నటువంటి నేత్ర సౌందర్యం స్వామిది. సమస్తాన్ని దర్శిస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి స్వామి. మామూలుగా మనము సాక్షి అంటాము, భగవంతుడు సర్వసాక్షి, మనస్సాక్షి అంటాం కదా. సాక్షి అంటే కేవలం చేసే పనులకు సాక్షిగా ఉండేటువంటి స్వామి కాదు, మనం చేసే సమస్త పాపపుణ్యాలకు సాక్షిగా ఉన్నాడనేటువంటి కేవలం అర్థం కాకుండా, సాక్షి అంటే సమస్తం గురించి, నీ గత జన్మల గురించి, నీ రాబోయే భవిష్యత్ కర్మ ఫలాల గురించి, సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అబ్బో, ఈ బ్రహ్మాండాలన్నిటి యొక్క ఉనికి, భవిష్యత్తు, భూతకాలము అన్నిటి గురించి యొక్క సమగ్రమైన జ్ఞానము కలిగినటువంటి, సర్వజ్ఞత్వము కలిగిన నేత్రములు అని అర్థం అక్కడ. అందుకే అంత వికసనాత్మకమైనటువంటి నేత్రాలు పెడతారు ఇప్పటికి కూడా స్వామికి. అటువంటి దృష్టి కలిగినటువంటి జగన్నాథ స్వామి ఎలా ఉన్నాడు? రాధాదేవితో కలిసి ఉన్నాడు. రాధ భగవంతుడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి అంటారు అమ్మని. హ్లాదిని శక్తి అంటే ఆనంద స్వరూపం. కృష్ణ భగవానుడిలో ఉన్నటువంటి ఆనంద తత్వం అంతా రూపు కడితే అది రాధమ్మ తల్లి. మీరు బృందావనం వెళితే అక్కడంతా రాధే 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 రాధే, ఇంక వేరే మాటే ఉండదండి. అంత దివ్యమైనటువంటి తత్వము రాధమ్మది. రాధ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనకి కృష్ణుడు అర్థం కాదు, కృష్ణ లీలలు అర్థం కావని చెప్తారు అక్కడ. రాధాతత్వం చాలా అద్భుతమైనది. ఈ రాధాకృష్ణుల తత్వం గురించి కూడా భగవాన్ రామకృష్ణులు ఎంత అద్భుతంగా చెప్తారంటే, బలరాం బస్సు వాళ్ళ తండ్రి ఉన్నాడే రాధామోహనం, వీళ్ళు గొప్ప వైష్ణవ శాస్త్రాలు సూచించేటువంటి భక్తి పద్ధతుల్ని గొప్పగా పాటించేటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే కృష్ణ భగవానుడు వాళ్ళకి ఎక్కువ కదండి. పైగా కృష్ణ భక్తులందరికీ కూడా పూరి దివ్యాతి దివ్యమైన ధామం. కృష్ణ చైతన్య ఉద్యమానికి మూల కేంద్రం అన్నమాట పూరి క్షేత్రము. చైతన్య మహాప్రభువు 20 సంవత్సరాల పాటు అక్కడ నివసించి ముక్తి పొందినటువంటి క్షేత్రం అది. పూరి సామాన్యం కాదు. అటువంటి వి రాధామోహన్కు జరిగినటువంటి సంభాషణలో కథామృతంలో ఒక చోట వస్తుంది మనకు. భగవంతుడు దివ్యాతి దివ్యమైన మకరందంతో నిండిన పద్మం. భక్తుడు ఆ దివ్య భగవద్ ఆనంద అనుభూతి కోసము అక్కడ ఆ భగవద్ మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద ఎవరు? భక్తుడు. కానీ
ఒక్కొక్క సమయంలో ఏమవుతుందో తెలుసా, ఈ భక్తుడిలో యొక్క పెళ్ళు ఉబికేటువంటి ఆ భక్తి తత్పరత పరాకాష్ఠకు చేరినప్పుడు, ఆ భక్తి ఒకానొక దివ్యాతి దివ్యమైన స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు తుమ్మెదవుతాడు. ఈ భక్తుడు మహాదివ్యమైన పుష్పమవుతాడు. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. ఎప్పుడు చూసినా భగవంతుడే కాదు, భక్తుడి నుంచి కూడా భగవంతుడు ఒక రసాస్వాదన చేస్తాడయ్యా. అందుకే తనను తాను రాధగా అట్లా చేసుకున్నాడు అని రాధాకృష్ణ తత్వం గురించి చెప్తాడు. ఎందుకంటే భగవద్భక్తికి, ఆ గోపిక తత్వానికి సర్వేంద్రియాలతో భగవద్ రసాన్ని పానం చేసేటువంటి తత్వం కదా గోపిక అంటేనే, దానికి అర్థమే అది. అట్లాగా రాధాకృష్ణ తత్వాన్ని అక్కడ చెప్తారు గురుదేవులు. స్వామి వివేకానందకి ఎంత చెప్పినా ఈ రాధాకృష్ణ సంబంధము, రాధాకృష్ణ తత్వము అర్థం కాకపోయేటప్పటికీ తామే రాధాకృష్ణులుగా మారి ఒక చోట ఆయనకి అది అర్థమయ్యేటట్లు చేశారని కూడా మనం చదువుకుంటామండి. అంత దివ్యమైనదన్నమాట రాధాకృష్ణ తత్వం. అబ్బో ఎంతుందో చెప్పలేము అసలు. అటువంటి రాధాకృష్ణ తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. రాధతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి అద్భుతమైన దర్శనం మనకి ఇస్తున్నారు. నమస్తే స్తుధామ్నే స్ఫురద్దీప్తి దామ్నే తధియోధరాయ విశ్వస్య దామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంతలీలాయ దేవాయ తుభ్యం. ఇది దామోదరాష్టకంలో చివరి శ్లోకం. అది కూడా చెప్పుకుందాం మనం, కృష్ణ భగవానుడు అనుగ్రహిస్తే. నేను ప్రతిరోజు చెప్పుకునేటువంటి శ్లోకం. బృందావనం నుంచి చిన్న రాధాకృష్ణ ప్రతిమలు తెచ్చిచ్చారు నాకు ఒక ఆత్మీయులైనటువంటి సత్సంగం అక్కగారు. అబ్బా, వాటిని స్పృశిస్తూ ఆ శ్లోకం చెప్పుకుంటే ఎంత గొప్ప అనుభూతి వస్తుందో అండి నిజంగా. ఇంకొక మహాతల్లి బృందావనం మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత దివ్యంగా ఉంటుందో ఆ స్పర్శ. ఆ విధంగా మనల్ని ఆ బృందావన సీమలో విహరింపజేస్తుంది ఈ శ్లోకం. ఆ రాధాకృష్ణ తత్వాన్ని మనకు కళ్ళకు కట్టిస్తుంది ఈ శ్లోకం. తర్వాతది భలే గొప్ప శ్లోకం అండి. మనం అందరము దీని లోపల అర్థాన్ని, అంతరార్థాన్ని, తాత్పర్యాన్ని పట్టుకోవాలి. తర్వాత శ్లోకం చూద్దాం. నవై ప్రార్థ్యం రాజ్యం నచ కనకతా భోగ విభవే నయాజేహం రమ్యాం నిఖిల జన కామ్యాం వరవధూ సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఎంత గొప్ప శ్లోకం అంటే గురుదేవులు ఎప్పుడు చెప్తారే రామకృష్ణుల వారు, కామినీ కాంచన త్యాగం, కామినీ కాంచన త్యాగం అని. ఈ భోగభాగ్యాలు, సిరి సంపదలు వీటన్నిటి మీద నేను ఉమ్మి వేస్తానయ్యా అంటారు ఒక శిష్యులు అందరూ వినేటట్లుగా. అబ్బా, అది ఏమి పరిత్యాగము, అది ఏమి వైరాగ్యం అండి. అందుకోగలమా మనం? ఆ విధమైనటువంటి భావం వస్తుంది ఇక్కడ. ఏమిటంటే, స్వామి నేను రాజ్యాన్ని కోరను, బంగారాన్ని కోరను, భోగభాగ్యాలని కోరను, ప్రపంచ ప్రజలందరూ కోరేటంతటి మనోహరమైన అందగత్తెను నేను కోరను. నిరంతరం మహేశ్వరుడు గానం చేసే చరిత్ర కలిగిన జగన్నాథ స్వామి నా కనులలో నిలుచుగాక. ఎంత అద్భుతం చూడండి. నవై ప్రార్థ్యం రాజ్యం నచ కనకతా భోగ విభవే. నేను రాజ్యాన్ని కోరను, బంగారాన్ని కోరను. నా యాచేహం రమ్యాం నిఖిల జన కామ్యాం వరవధు. మనోహరమే నా అందగత్తెను కోరను. సదా కాలే కాలే. కాలే కాలే అంటే కాలుడికి కాలుడు. కాలుడు అంటే యమధర్మరాజు.
ఆ యమధర్మరాజునే సంహరించాడు కదా, చంపేశాడు కదా పరమశివుడు. అటువంటి పరమశివుడు గానం చేసేటువంటి నిన్ను, అర్థమైనా? పరమశివుడు నిరంతరం ఏం గానం చేస్తాడు, ఏం ప్రార్థన చేస్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని కదా నిరంతరం ఆయన ధ్యానం చేసేది మహావిష్ణువు. అటువంటి స్వామి చరిత్ర, అటువంటి జగన్నాథ స్వామి నా కన్నులలో నిలుచుగాక అని దానికి ప్రార్థన. ఇది మహాత్ములందరి ప్రార్థనల్లో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చైతన్య మహాప్రభు ప్రపంచాన్నంతటినీ కృష్ణ భక్తితో, నామ సంకీర్తనతో భక్తి రసప్లావితం చేసి ఉర్రూతలోగించిన మహనీయుడు సాక్షాత్తు కృష్ణుడి యొక్క అవతారంగానే చెప్పేటువంటి చైతన్య మహాప్రభువు శిక్షాష్టకం అని ఒక 8 శ్లోకాలు ఉన్నాయి. అది ఒక ట్రైనింగ్ లాగా అండి. శిక్ష అంటేనే ఒక ట్రైనింగ్ కదా. శిక్షాష్టకం మన మనసుకి ఇచ్చేటువంటి ఒక ట్రైనింగ్, 8 శ్లోకాలు. అందులో 4వ శ్లోకం, న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్ భక్తి రహైతుకీ త్వయి. ఓ జగదీశ్వర, ధనం, దార అంటే స్త్రీలు, భార్య, ప్రజలు, కవిత్వాలని వీటన్నింటినీ కూడా నేనేమి కోరుకోను స్వామి. చూసారా, 2 కోరికల్లో 2 ప్రార్థనలో ఏ విధమైనటువంటి పోలిక కనిపిస్తోందో. జన్మ జన్మలకు నీ పాదపద్మాల పట్ల నిర్హేతుక భక్తిని ప్రసాదించు. ఎందుకంటే ఈ మహానుభావులంతా ఒక శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, యమునాచార్యులు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, త్యాగరాజు కావచ్చు, ఈ వాగ్గేయకారులు కావచ్చు, భక్తులు కావచ్చు, వీళ్ళందరూ మహనీయులు చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, మనం ఏమి కోరుకోవాలో కూడా తెలియనటువంటి మందభాగ్యులం మనం, మందబుద్ధులం మనం. మన తరఫున వాళ్ళు అన్ని ప్రార్థించి పెట్టేశారు. మనం ఏమి కోరుకోవాలి, ఏం ప్రార్థించాలి అనేది వీటిల్ని పట్టుకుంటే చాలు మనం ధన్యులైపోతాం. అది అక్కడ కోరుకుంటున్నటువంటి ఆ శ్లోకం ద్వారా చేస్తున్నటువంటి ప్రార్థన. స్వామి, నువ్వు తప్ప నాకు ఈ సంపదలు వద్దు, స్త్రీ సుఖాలు వద్దు, భోగభాగ్యాలు వద్దు, జన్మ జన్మలకి నీ మీద నాకు భక్తి ఉంటే చాలయ్యా, అంతకంటే ఏం కావాలండి? అది అక్కడ భావం. ఇక మనము చివరి శ్లోకానికి వెళుతున్నాం. ఆత్మీయులారా, హరత్వం సంసారం ధృతతరం అసారం సురపతే హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే అహో దీనానాథం నిహితమచలం పాతుం అనిశం జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. ఓ దేవదేవా, నీవు అపారమైన ఈ సంసారాన్ని మిక్కిలి తొందరగా హరించు. యాదవపతివైన కృష్ణ, మరొక కారణమైన నా పాప రాశిని హరించు. అయ్యో, దీనుడనై దిక్కులేని వాడినై కొండవలే పడి ఉన్న నన్ను సర్వదా కాపాడటానికై జగన్నాథ స్వామి నా కన్నుల ముందు కనపడుగాక. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రధానంగా సంసారం గురించి చెప్తున్నారు. సంసారం అంటే సాధారణంగా మనమందరము భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, కష్టాలు, సుఖాలు ఇది అనుకుంటాం. ఇది కాదు. శాస్త్రపరమైనటువంటి అర్థము సంసారానికి సమ్యక్ సరతీతి సంసారం. అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది సంసారం. అంటే ఏంటి? ఒక జీవుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేయనం అన్నట్లుగా తిరిగి 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 సమస్తమైన
విధమైనటువంటి అనేక గర్భాలలో నివసించడము. మనం మొదట చెప్పుకున్నామండి గర్భావాస నరకాల గురించి, గుర్తుందా? ముందు 4 శ్లోకాలలో. ఆ విధమైనటువంటిది సంసారం అంటే నిరంతరము మనల్ని ఈ బంధాలలో, మోహాలలో, పాశాలలో కట్టిపడేసేదే సంసారం. ఇటువంటి సంసారాన్ని హరించు, లేకుండా చెయ్యి. అబ్బో ఆ కోరిక కోరాలంటే సంసారం నుంచి బయట పడాలి అనేటువంటి జ్ఞానం రావాలన్నా కూడా ఆ స్వామి కరుణ ఉండి తీరాలి. అందుకనే శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో అబ్బా ఎన్ని రకాలుగా రాస్తారో సంసారాన్ని గురించి. అబ్బా 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 అబ్బా. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అబ్బా, ఒక్కొక్క శ్లోకంలో ఒళ్ళు గగురు పొడుస్తుంది సంసారాన్ని. అంత ఘోరమైనటువంటి ఉపమానాలతో పోలుస్తారు. ఎందుకు? వాళ్ళందరికీ ఆ సంసారం అంటే ఈ నిరంతరమైనటువంటి జీవుడి యొక్క ఈ సంసార చక్ర పరిభ్రమణం అనుందే, ఇది ఎంత దారుణంగా ఉంటుందో అన్నది వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. ఎందుకు తెలియదు? మనము మాయాబద్ధులము, ఆ పాశబద్ధులము, మోహబద్ధులము కాబట్టి మనకు తెలియదు తండ్రి. స్వామి, అటువంటి జ్ఞానం కూడా నువ్వే ప్రసాదించాలి. ఏది? సంసారం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక ఆత్మ సాధన, ఒక భగవత్పరమైనటువంటి జ్ఞానము, ఆత్మపరమైనటువంటి ఆ దివ్యత్వాన్ని పొందాలి అనేటువంటి తపన, ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహంతోనే కదండి వస్తాయి. కాబట్టి చివరి శ్లోకంగా ఎంత గొప్పగా పెట్టారు చూడండి. అంటే గొప్ప ఆత్మతత్వం వైపు తీసుకోబోతున్నారు. అర్థమైందా? అట్లాగా ఒక స్థాయి నుంచి ఇంకొక గొప్ప స్థాయి వరకు ఈ శ్లోకాలలో మనం దర్శించుకోవచ్చు. అటువంటి జగన్నాథ స్వామి మనకు ఆ విధమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. స్వస్తి.